హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్‌క్యూ ఫ్యాషన్స్. ఈరోజు ఈ కట్ వర్క్ నెక్ షేప్ అండ్ అలాగే హ్యాండ్స్ ఇవి 2 కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈజీ మెథడ్‌లో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ చేద్దామా? అండ్ ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ ఏసుకోండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అంటే బ్లౌజ్ పీస్ అంటే బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను. ఈ కటింగ్ ఆల్రెడీ నేను లైవ్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. అండ్ ఈ బ్లౌజ్‌కి ఇలాగ ఒక అంచుతో ఒక షేప్ ఇస్తే ఎలా ఉంటదని ఆలోచన చేశా. సో, మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది ముఖ్యం. సో, మన కస్టమర్ అడిగిన నెక్ మోడల్ అయితే ఇది. అందులోనే నేను కట్ వర్క్ అనేది యాడ్ చేయాలని అనుకున్నా. సో, మరి ఇది ఎలా కట్ చేశారు అంటే గనక, సో, బ్లౌజ్ పీస్ ఉంటుంది గదా! సో, ఈ మెయిన్ బ్లౌజ్ పీస్‌లో వచ్చిన ఈ అంచుని తీసేశాను పక్కకి. అండ్ ఆ తర్వాత బాడీ పార్ట్ అనేది కట్ చేశాను. అంటే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను. నెక్ మాత్రం అప్పుడే కట్ చేయలేదు. అండ్ దీంతో పాటే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశాను. అండ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి అపోజిట్ డైరెక్షన్ అంటే అటువైపుది అటువైపు, ఇటువైపుది ఇటువైపు ఓపెన్ చేసుకోవాలని చెప్తా కదా! సో, అలాగా చూసుకున్న తర్వాత స్ట్రెయిట్ లైన్ అనేది చూసుకోవాలి. సో, ఇలాగా స్ట్రెయిట్ లైన్ చూసుకొని స్టిచ్చింగ్ చేయడం నేను చాలా వీడియోస్‌లో చెప్పా. సో, లైనింగ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి? అండ్ దానికి ఎక్కడి నుంచి ఏ మెజర్‌మెంట్ చూసుకోవాలి? సో, ఒక్కొక్కటి ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? సో, ఇవన్నీ కూడా అయితే చాలా వీడియోస్‌లో చెప్పాను. అందుకని ఇప్పుడు మాత్రం డైరెక్ట్‌గా సో, బాడీ పార్ట్ అటాచ్ చేసిన దగ్గర నుంచి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఇక్కడ ఈ అంచు పార్ట్ మనం జాయింట్ చేసుకోవడానికి ముందే, మనం దీనికి అవసరమైన స్టిచ్చింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు లైక్ డాట్స్ పట్టడము, అండ్ అలాగే నడుము ముక్క స్టిచ్చింగ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే రెడీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ అంచు బోర్డర్ ఉంది కదా! సో, ఈ బోర్డర్ లెవెల్ ఎంత ఓకే. సో, ఇలాగ ఒక క్యాన్వాస్ పేపర్ లేదా ఒక ఫిట్టింగ్ పేపర్. సో, ఇది తీసుకొని అండ్ ఇవన్నీ కూడా ఒకటే లెవెల్ 1½ ఇంచీ లెవెల్ వచ్చేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకున్నాను నేను. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఒక 1½ ఇంచీ వెడల్పున్న కట్ వర్క్. సో, దానికి ఇది స్ట్రెయిట్ పీస్ కాబట్టి సో, దీనికి 10 కట్టింగులు లేకుండా సో, ఒకే ఒక స్టిచ్‌తో ఇలాగా కట్ చేసేసైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు మోడల్ అటాచ్ చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైపు ఉంటుంది. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనం స్టిచ్ చేయాల్సుంటుంది. ఇది మాత్రం నేనెలా కుడుతున్నానంటే, సో, గమ్ము బయటకుండాలి. అండ్ డిజైన్ కూడా ఉల్టా కుడుతున్నాను నేను. అంటే ఇప్పుడు ఇది నేను ఉల్టా ఎందుకు కుడుతున్నానంటే, ఉల్టాగా కుట్టి దాన్ని లోపలికి లోడింగ్ చేయాలి. సో, అందుకోసం నేను అపోజిట్ డైరెక్షన్ తీసుకున్నా. సో, రైట్ సైడ్ నేను పేపర్ పెట్టా. ఎప్పుడు ఏం చేస్తాం రాంగ్ సైడ్ మనం పేపర్ అనేది పెడతాం. అవునా? ఇక్కడ మాత్రం రైట్ సైడ్ అంటే మెయిన్ పార్ట్ వైపు నేను పేపర్ అనేది పెట్టా. అండ్ దాని తర్వాత గమ్ము బయటకుండేలా చూసుకున్నా. సో, గమ్ ఎప్పుడు ఏం చేస్తాం పేపర్‌కి అటాచ్ చేసే సైడ్ పెడతాం. అవునా? సో, ఈ పేపర్‌కి ఒకవైపు గమ్ ఉంటుంది. ఒకవైపు పేపర్ ఉంటుంది. కానీ ఈ గమ్ము బయటకుండేలాగా పెట్టాను. సో, మనం ఉల్టా చేసినప్పుడు అది రాంగ్ సైడ్ వెళ్లి గమ్ స్టిచ్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. అండ్ ఇక్కడ కట్ వర్క్ స్టిచ్చింగ్ చేస్తున్నా. అండ్ అది కూడా చాలా స్లోగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఓన్లీ పేపర్ ఫిట్టింగ్ మాత్రమే ఇస్తున్నా. అండ్ అలాగే ఈ పేపర్‌ని మనం లోడింగ్ చేసేటప్పుడు ఎక్కువగా చిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, అందుకని చాలా స్లోగా అండ్ మెజర్‌మెంట్ కరెక్ట్‌గా పడాలండి. ఎందుకంటే ఒక కట్ వర్క్ లావుగా, ఒకటేమో సన్నగా అలా ఉండకూడదు కదా! సో, అందుకని ఇది చాలా స్లోగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే. అండ్ మళ్ళీ దీన్ని కటింగ్ అయితే చేసుకోవాలి. సో, ఎలాగా మన అంచు క్లాత్ మెజర్‌మెంట్ అంటే ఒక పావించి ఖర్చు ఉంచుకోవాలి. పేపర్ మాత్రం చిన్న ఖర్చు పెట్టాను గానీ, క్లాత్‌కయితే మాత్రం ఒక పావించి ఖర్చు వరకు ఉంచాను. సో, ఇలాగ మొత్తం అంతా కూడా కటింగ్ చేసేసిన తర్వాత అండ్ చిన్న చిన్న కట్స్ అయితే పిచ్చుకొని అండ్ దీన్ని మొత్తం కూడా ఉల్టా చేయాలి. అండ్ స్మాల్ కట్స్ ఇవ్వండి. చిరిగిపోవడానికి ఛాన్స్ ఎక్కువుంటది. సో, కేర్‌ఫుల్‌గా. అండ్ ఆ తర్వాత ఉల్టా చేసేటప్పుడు అండ్ ప్రతి ఒక్క కట్ వరకు కూడా ఓపెన్ చేస్తూనే రావాలి. సో, ఇది డైరెక్ట్‌గా ఇలా తిప్పితే తిరిగిపోయే టైప్ కాదు. అండ్ ఆ తర్వాత గమ్ ఉంచానని చెప్పా కదా! సో, ఇప్పుడు గమ్ము లోపల వైపుకు వెళ్ళింది. రివర్స్ ఉల్టా చేశా గదా! సో, ఇప్పుడు ఈ గమ్‌ని ఐరన్ చేయాలి. అప్పుడు అదేమవుతుంది నీట్‌గా చక్కగా అటాచ్ అయిపోతుంది. సో, ఫినిషింగ్ నంబర్ 1గా వస్తది. సో, ఫినిషింగ్ మంచిగా రావాలి. అండ్ ఎక్కడా కూడా లెగిసినట్టు, నుంచున్నట్టు అండ్ లేకపోతే వంకీలు కరెక్ట్‌గా తిరగకపోయినా కూడా బాగోదు. సో, ఇప్పుడు ఈ గమ్ అంతా కూడా మెయిన్ అంతా ఈ అంచు మొత్తానికి కూడా స్టిచ్ అయిపోవాలి. అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసినా సరే, ఈ ఐరన్ చేసినంత ఫినిషింగ్ అయితే రాదు. సో, మంచిగా ఐరన్ అయితే చేసేయండి. చక్కగా ఎక్స్‌ట్రాస్ అంతా కూడా కట్ చేసి తీసేయాలి. ఎక్స్‌ట్రాస్ ఏంటి? మన అంచు హెచ్చుతగ్గులు వచ్చుద్ది. సో, అంచు హెచ్చుతగ్గులు వచ్చినా పర్లేదు గానీ, మనకి ఖర్చు కరెక్ట్‌గా రావాలి కదా!
సో, ఖర్చు కరెక్ట్‌గా రావడం కోసం మనం ఇక్కడ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేయాలి. ఆ తర్వాత రాంగ్ సైడ్ అటాచ్ చేస్తున్నాం. సో, రాంగ్ సైడ్ అటాచ్ చేసి మనం రైట్ సైడ్ లోడింగ్ చేయాలి. అంటే రివర్స్‌లో తిప్పాలి. సో, ఈ ఖర్చులనేవి లోపలికి కనబడకుండా వెళ్ళిపోవాలి. సో, ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫోల్డింగ్. సో, ఈ ఫోల్డింగ్ ఎలా పెడుతున్నాను, ఎగ్జాక్ట్‌గా కట్ వర్క్‌కి సెంటర్‌లో ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకొని, ఇగోండి ఇంత క్లాత్ ఒక ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్ ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువే పెట్టుకోవచ్చు. కానీ కరెక్ట్‌గా ఫోల్డింగ్ అయితే మాత్రం రావాలి. సో, మనం కుట్టేటప్పుడు ఆ రౌండ్ కట్ వర్క్ కూడా అక్కడ వచ్చినట్టుగా ఉండాలి. అండ్ ఒకవేళ మీకిది రాలేదనుకోండి, ఒకవేళ మీరు స్ట్రెయిట్‌గా కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో, స్ట్రెయిట్‌గా అటాచ్ చేసుకోవడం ఈజీనే. బట్ ఇది టఫ్. సో, మనకి ఏం చెప్పాను నేను ఫస్ట్ పాయింటు. సో, కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది చూడాలి. సో, మనకి వాళ్ళు బ్లౌజ్ ఏ విధమైన షేప్‌లో అడిగారో, సో, అదే షేప్‌లో మనం స్టిచ్చింగ్ అయితే చేసివ్వాలి కదా! సో, అందుకని నేను స్ట్రెయిట్‌గా కాకుండా ఇలా జాయింట్ చేశాను. అండ్ నెక్స్టు ఇలా ఫోల్డింగ్స్ పెట్టుకోవడం అనేది పెద్ద కష్టమైతే ఏమీ కాదు. సో, మీరు పర్ఫెక్ట్‌గా ముందుగానే చూసుకుంటే కనక, ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గానే పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఫోల్డింగ్ పెట్టినప్పుడు మందంగా వస్తుందా? ఖర్చు ఎంత తీసుకోవాలి? సో, పావించి ఖర్చొస్తుంది. మందం ఏమి రాదండి. సో, ఎలా కుట్టుకోవాలో మనకు తెలిస్తే మందంగా అయితే రాదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇలాగా ఇలా ట్రయాంగిల్ అంటున్నాను. వి షేప్‌లో సో, నెక్కయితే కుట్టేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. సో, మెయిన్ పార్ట్ వైపు అండ్ దట్ టూ ఈ కార్నర్స్‌లో. సో, ఇలాగా కట్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ అంటే బయట వైపుకి ఉల్టా అయితే చేయండి. సో, ఇప్పుడు ఇది అంచు క్లాత్. సో, అంచు క్లాత్ కాబట్టి సో, పెద్దగా అయితే కనిపించట్లేదు గానీ, ఒకవేళ ఇది వేరే డబుల్ కలర్ క్లాత్ అనుకోండి. సో, మోడల్ ఎలా కనిపిస్తుంది? అవునా? సో, మీరు తీసుకునే కాంట్రాస్ట్ కలర్‌ని బట్టి మనకి ఇది మోడల్ అనేది ఎలా ఎలివేట్ అవుతుందో తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్ వేయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇలా లోపలికి ఒక కుట్టయితే వేసుకోవాలి దాని మీద. ఎందుకంటే మనం ఫోల్డింగ్ పెట్టాం గదా! సో, ఆ ఫోల్డింగు లెగకూడదు. సో, ఎగ్జాక్ట్‌గా అణిగిపోయి కరెక్ట్‌గా రావాలి. సో, అందుకోసం ఇలాగ ఒక ఫోల్డింగ్ మీద ఒక కుట్టు ముందుకు వెళ్ళి వెనక్కి రావాలి. సో, ప్రతి 3 చోట్ల ఫోల్డింగ్ పెట్టాను నేను. అవునా? సో, ఈ 3 చోట్ల కూడా ఒక కుట్టు ఇలా ముందుకు వెళ్ళి, మళ్ళీ యథావిధిగా వెనక్కి వచ్చేసి అండ్ ఇక్కడ ఎడ్జ్ స్టిచ్ వేస్తున్నా. అంటే చివరి కుట్టు వేస్తున్నా నేను. సో, ఆ చివరి కుట్టు దగ్గరకొచ్చేసరికి కుట్టు వేసేసుకుంటూనే ముందుకు రావాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇది ఒక మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తది. సో, అందరూ ఏమనుకుంటారంటే ముందు కట్ వర్క్ షేప్ కుట్టాలేమో అనుకుంటారు గదా! సో, అది కాదండి. ముందు కట్ వర్క్ షేప్ కాదు. ముందు ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో, అప్పుడివి అణిగిపోయినట్టుంటాయి. అండ్ ఆ తర్వాత మనం ఏదైతే క్లాత్ ఫోల్డింగ్‌కి పెట్టాం గదా! సో, ఆ ఎక్స్‌ట్రా క్లాత్ ఓవర్‌గా పెట్టుంటే కనుక సో, దాన్ని కటింగ్ అయితే చేసేయండి. సో, ఇలా కట్ వర్క్ షేప్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఔట్‌లైన్ ఉంది గదా! సో, ఇప్పుడు కిందన పేపర్ ఉంది మిడిల్‌లో. అవునా? సో, అది బయటికి కనిపిస్తదా ఇప్పుడు? సో, మీరు ఇప్పుడు ఏ మోడల్ అయినా సరే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. లోపల ఉన్నటువంటి పేపరు బయటికి కనబడదు. అండ్ అలాగే మనం ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా ఉండదు. సో, సింపుల్‌గా ఇలాంటి మోడల్స్ అంటే ఇప్పుడు ఈ అంచు ముక్కలతో మనం ఏదైనా సరే చిన్న చిన్న మోడల్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో, కానీ స్ట్రెయిట్‌గా ఉండాలండి మోడల్స్. సో, స్ట్రెయిట్‌గా ఉండే మోడల్ కాకుండా వంకీలు తిరిగే మోడల్స్ సో, అలాంటివైతే మాత్రం ఈ అంచులతో పెట్టకూడదు. సో, వంకి తిరగాలంటే మీరు క్రాస్ పీస్ యూజ్ చేయాలి. సో, క్రాస్ పీస్ కాకుండా స్ట్రెయిట్‌గా ఉండే మోడల్స్‌కి ఇలా అంచు క్లాత్‌లనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది గదా! అండ్ ఆ తర్వాత దీనికి ఒక ఔట్‌లైన్ ఫినిషింగ్ అనేది రావాలి. ఔట్‌లైన్ ఫినిషింగ్ అంటే ఒక మంచి లేస్ ఎందుకంటే పింకు. సో, కాంబినేషను ఎక్కడ కనిపించట్లేదు. సో, కాంబినేషన్ కలర్ లేదు కాబట్టి అండ్ సేమ్ పింక్ కలర్‌లోనే ఒక లేస్ అయితే వేస్తున్నాను దీనికి. సో, కాంబినేషన్ ఉంటే గనక ఇప్పుడు మనకి కాంట్రాస్ట్ కలర్ అయితే గనక కరెక్ట్‌గా కనిపిస్తది. అండ్ ఈ లేస్ వేసుకునేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, ముందు ఫస్ట్ స్టిచ్ వేయాలనుకుంటారు. కాదండి తప్పు. సో, ఫస్టు ఈ బయట వైపు కుట్టనేది వేసుకోవాలి. సో, బయట వైపు మీరు కుట్టుకొని ఫోల్డింగ్ పెట్టుకుంటూ వెళ్తే, కట్ వర్క్ అనేది తిరుగుతుంది. అలా కాకుండా ముందు ఈ లోపల వైపు వేసుకునేది కుట్టు వేసుకున్నారనుకోండి, మీకక్కడ కరెక్ట్‌గా వంపులనేవి తిరగవు. సో, ఈ లేస్ కుట్టుకునేటప్పుడు బయట వైపు కుట్టు ముందు వేసుకోవాలి. అంటే మీరెక్కడైతే స్టార్టింగు ఫస్ట్ స్టిచ్చు, సెకండ్ స్టిచ్ అని 2 ఉంటాయి. సో, ఇక్కడ నేను బయట వైపు కుట్టు కుడుతున్నా. అంటే లేస్‌కి బయట వైపు. చూడండి.
అండ్ అదే విధంగా మీరు లేస్‌కి ఇటువైపు కూడా కుట్టొచ్చు. అవునా? లేదనుకోండి రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ అనుకుంటే కనుక సో, ఫస్ట్ నేను రైట్ సైడ్ కుడుతున్నా. ఆ తర్వాతే లెఫ్ట్ సైడ్‌కి రావాలి. సో, ఇలాగా నేను ఎటువైపు కుడుతున్నానో చూడండి ఒకసారి. సో, చూసి అది మీరు కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసుకొని లేస్‌కి ఎటువైపు కుడితే కరెక్ట్‌గా వస్తదో మీరు అంచనా వేసుకొని కుడితే అండ్ ఇది పర్ఫెక్ట్‌గా వస్తది. అండ్ ప్రతి కార్నర్‌లో కూడా ఫోల్డింగ్ అయితే పెడుతున్నా. సో, ఫోల్డింగ్ పెట్టకుండా అసలు ఈ కట్ వర్క్ షేప్ అనేది రాదు. కట్ వర్క్ షేపు కరెక్ట్‌గా రాదు. ఆ వంపు అక్కడ ఫోల్డింగ్ పెడితేనే అది కరెక్ట్‌గా సెట్ అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్‌గా లేస్ మొత్తాన్ని కూడా రివర్స్ అపోజిట్ డైరెక్షన్ తీసుకెళ్ళి ఒక చిన్న ఫోల్డింగ్ పడేలాగా చూస్తున్నాం. చూడండి 4 కట్ వర్క్‌లు కూడా ఎలాగొచ్చాయో. సో, ఎంత నీట్‌గా వచ్చాయో చూడండి ఒకసారి. సో, ఇలాగ 4 కట్ వర్క్‌లు కంప్లీట్ అయ్యేసరికి మీకొక ఐడియా వచ్చేస్తది. సో, ఎటు కుట్టాలి ఏంటి అనేది. ఆ తర్వాత ఈ లోపల వైపు సో, ఈ లేస్‌కి లోపల వైపు, బయట వైపు, లోపల వైపు అన్నా కదా! సో, బయట వైపు కుట్టే నేనిప్పుడు లోపల వైపు స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇది చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ లేస్‌ని కుట్టేసాం గదా! ఒకవైపు. సో, రెండో వైపు ఈజీగానే ఉంటది. చాలామంది లేస్‌కి ఒకే ఒక కుట్టు వేస్తారు. సో, ఒక కుట్టు వేస్తే అది పర్ఫెక్ట్‌గా రాదు. సో, లేస్ అయినా సరే అది 2 వైపులా కూడా కుట్టాల్సుంటది. సో, అప్పుడే అది పర్ఫెక్ట్‌గా వస్తది. సో, ఇలాగ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఇందులో ఏదైనా డిజైన్ కావాలన్నా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం క్లాసీ మోడల్ ఇష్టపడే కస్టమర్స్ ఉంటారు. సో, క్లాస్‌గా ఉండేలాగానే వాళ్ళు కుట్టుకుంటారు. సో, హెవీగా, ఓవర్‌గా పెట్టుకోరు. అలాగా వీళ్ళు హెవీగా, ఓవర్‌గా లేకుండా సో, సింపుల్‌గా, క్లాసీగా కనబడినట్టు ఉండాలి మోడలు. సో, అలాంటి వాళ్ళకి ఇక్కడ వరకు చేసుకుంటే చాలు. ఓకే. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్స్‌కి కట్ వర్క్ పెట్టే విధానం మారిపోతుంది. ఇందాక నేను క్యాన్వాస్ పేపర్‌ని కట్ చేశా. అవునా? ఫిట్టింగ్ పేపర్‌ని. ఇప్పుడు డైరెక్ట్‌గా హ్యాండ్‌ని కట్ చేస్తున్నా. సో, 1 ఇంచి, 1 ఇంచి, 1 ఇంచి. అవునా? సో, ఇలాగా మీరు మార్కింగ్స్ అయితే వేసుకోండి. హ్యాండ్ విడ్త్ ఉంటుంది గదా! సో, హ్యాండ్ లూజ్ దగ్గర 1 ఇంచి మార్కింగ్ అయితే వేసుకోండి. ఒక రౌండ్ ఆబ్జెక్ట్ సో, అది ఏదైనా క్యాప్ అయినా కావచ్చు, లేదంటే ఇంకేదైనా. ఒక రౌండు ఒక బాటిల్ అయినా కావచ్చు. సో, ఒక రౌండ్ ఆబ్జెక్ట్ అనేది తీసుకొని, దీనికి కట్ వర్క్ షేప్ ఒక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. అండ్ గ్యాప్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి 1 ఇంచ్. 1 ఇంచీలో కట్ వర్క్ డ్రా చేసుకున్నాను. అండ్ నేనిక్కడ 2 కట్ వర్క్సే కట్ చేస్తున్నా. ఎక్కువ కట్ చేయట్లేదు. సో, మీకు ఎక్స్‌ట్రాగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఇలా 2 కట్ వర్క్స్ మాత్రమే కట్ చేశాను. అండ్ దీనికి కూడా ఫిట్టింగ్ పేపర్ యాడ్ చేయాలి. బట్ ఐరన్ చేసేయాలి డైరెక్ట్‌గా. సో, ఇందాక ఏం చేశాను, రివర్స్‌లో ఉల్టా చేసి ఐరన్ చేశా. ఇప్పుడు మాత్రం డైరెక్ట్‌గా ఐరన్ చేశాను. ఐరన్ చేసి ఎక్స్‌ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను. సో, ఇది ఇలా పర్ఫెక్ట్‌గా ఒక లైనింగ్ పార్ట్ అనేది రెడీ చేశా. సో, లైనింగ్‌కి ఏమైనా జాయింట్స్ పడితే ముందుగానే మీరు రెడీ చేసుకోవాలి. ఓకే. హ్యాండ్ రెడీ అయిన తర్వాతే మీరు మోడల్‌లోకి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్‌కి జాయింట్స్ పడతాయి. సో, అవైతే మాత్రం తర్వాత వేస్తాను. సో, ఇప్పుడు ఉల్టా చేసుకోవాలి. ఉల్టా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా ఒక క్లాత్ మీద ఇంకొక క్లాత్ ఇలా పెట్టి పైన ఉన్నటువంటి ఒక లైనింగ్ పార్ట్ కింద వైపు వేసుకుంటే సో, లెఫ్ట్, రైట్ ఈజీగా సెపరేట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఒక షేప్ అనేది కట్ చేసాం కదా! లైనింగ్ పార్ట్‌కి. అండ్ దానికి ఫిట్టింగ్ పేపర్ కూడా యాడ్ చేసాము. ఆ తర్వాత మన కట్ వర్క్ షేప్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఖర్చు ఎంత తీసుకోవాలి? సో, ఖర్చు ఎగ్జాక్ట్‌గా పావించి ఖర్చే తీసుకోవాలి. సో, ఎక్స్‌ట్రాగా ఖర్చయితే తీసుకోకూడదు. ఓకే. అండ్ ఖర్చు ఎందుకు తక్కువ తీసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఖర్చు ఎక్కువ తీసుకుంటే ఆ కట్ వర్క్ షేప్ అనేది ఎక్కువగా తిరగదు. ఓకే. మనకు ఆ వంపులనేవి కరెక్ట్‌గా రావాలా లేదా? అందుకోసం నేను ఇన్ని సార్లు ఖర్చు లెవెల్స్ అనేవి చెప్తున్నా. అంటే మీరు తీసుకునే ఖర్చు లెవెల్స్‌ని బట్టి కూడా మోడల్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఇలాగా మెయిన్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్‌ట్రాస్ కటింగ్ అయితే చేసి తీసేసేయాలి. సో, ఇలా ఎక్స్‌ట్రాస్ కటింగ్ చేసి తీసేసిన తర్వాతే మనం లోడింగ్ అయితే చేయాలి. లోడింగ్ అంటే ఖర్చులు లోపలికి వెళ్ళేలాగా తిరగతిప్పడాన్ని లోడింగ్ అంటారు. అండ్ ఇలా చిన్న చిన్న కట్స్ కూడా పెట్టుకోవాలిక్కడ. ఎందుకంటే మీరు ఇలా కట్స్ పెడితేనే మీరు ఆ వంపులు అనేవి కరెక్ట్‌గా లోడ్ అవుతాయి. సో, తిప్పేటప్పుడు ఎక్కువ తక్కువలు లేకుండా కరెక్ట్‌గా వస్తాయి. సో, కట్ వర్క్ షేప్ అంటే సో, ఖచ్చితంగా ఆ వంపులన్నీ కూడా ఇలా బయటికి రావాలి. ఒక్కొక్కసారి ఇవి కరెక్ట్‌గా రావు. అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలంటే జస్ట్ ఒక గోరు తీసుకొని అంటే మీకు ఫింగర్‌కి గోరు ఉంటుంది కదా! సో, ఆ గోరుతో గట్టిగా ఇలాగా గీరాల్సుంటది. సో, అలాగా గీరినప్పుడేంటంటే సో, ఆ కట్ వర్క్ వంపులన్నీ కూడా కరెక్ట్‌గా రౌండ్ షేప్ అనేదొస్తాయి.
అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా ఓకే. ఇంతే అని వదిలేస్తే గనక వంపులనేవి కరెక్ట్‌గా రావు. ఓకే. అండ్ నెక్స్ట్ స్టిచ్ ఎక్కడ వేసుకోవాలి? ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోవాలి దీనికి. సో, పైపింగ్ వేసుకుంటే ఒక మెథడ్‌లో కుట్టుకోవాలి. పైపింగ్ లేకుండా లోడింగ్ చేసుకుంటే ఒక రకంగా కుట్టుకోవాలి. సో, మీరు పెట్టే మోడల్ అనేది ఎలా కుట్టాలి అనేది మీరు కుట్టే మెథడ్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఇందాక నేను బ్యాక్ పార్ట్‌కి ఎలా పెట్టాను కట్ వర్కు. సో, రివర్స్‌లో లోడింగ్ చేసి మళ్ళీ దాన్ని బయట వైపు నుంచి లోపల వైపు సో, అలా పెట్టాను కదా! ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాడు సో, డైరెక్ట్‌గా లోడింగ్ చేశా. సో, మీరు పెట్టాలనుకునే మోడల్‌ని బట్టి అండ్ మీరు పెట్టే విధానం సో, పైపింగ్ వేస్తున్నారా? అండ్ అలాగే నార్మల్‌గా కావాలా? అండ్ లేకపోతే ఇంకేదన్నా మోడల్ కావాలా? లేదంటే డబుల్ వర్క్, కట్ వర్క్ హ్యాండ్ కావాలా? సో, ఇలాగా మీరు పెట్టాలనుకునే మోడల్‌ని బట్టి మీరు చేసే స్టిచ్చింగ్ మెథడ్ అనేది మారిపోతుంది. ఓకే. స్టిచ్చింగ్ మెథడ్ అనేది మారుతుంది కాబట్టి సో, పర్ఫెక్ట్‌గా ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవాలి. సో, ఎక్కడ ఏ కుట్టు ముందు కుట్టాలి అనేది తెలుసుకోవాలి. సో, ఇక్కడ నేను ఎడ్జ్ కుట్టు అనేది ముందుగా కుట్టాను. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నా హ్యాండ్స్‌కి జాయింట్స్ పడతాయని చెప్పా కదా! సో, హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికంటే ముందే మనం ఏం చేయాలి అంటే హ్యాండ్స్ యొక్క ఔట్‌లైన్ స్టిచ్చింగ్ వేసేయాలి. మీరేమనుకున్నారు? జాయింట్స్ వేసేసి ఔట్‌లైన్ వేస్తారనుకున్నారు గదా! అలాగనుకుంటారని అన్నీ క్లియర్‌గా చెప్తున్నాను. ఓకే. సో, ఫస్టు ఔట్‌లైన్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్న తర్వాతే హ్యాండ్స్‌కి మెయిన్ పార్ట్‌కి జాయింట్స్ వేసుకుంటారు. సో, లైనింగ్‌కయితే డైరెక్ట్‌గా అటాచ్ చేసుకోవచ్చు గానీ, మెయిన్ పార్ట్‌కి మాత్రం బయట వైపు నుంచి లోపల వైపుకు వెళ్ళేలాగా. సో, క్లాత్ మీద క్లాత్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. సో, అదెలాగో చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ కంటే మీరు కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. అవునా? ఇదిగోండి. నాకు కావాల్సింది ఒక 2:30 ఇంచీలనుకోండి. నేను 3 ఇంచుల క్లాత్ వెడల్పు తీసుకున్నా. తీసుకొని ఖర్చు ఎక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నా, హాఫ్ ఇంచీ ఖర్చు ఉండేలాగా ఇక్కడుంది కదా క్లాతు, హాఫ్ ఇంచీ ఖర్చు. సో, హాఫ్ ఇంచీ ఖర్చు అండ్ అలాగే కింద వైపు 1 ఇంచీ ఖర్చు. ఎందుకంటే లోడింగ్ చేశా కదా! సో, ఆ లోడింగ్‌కి కూడా నేను ఇక్కడ ఖర్చు క్లాత్ అనేది ఉంచుకోవాలి. ఆ తర్వాత బయట వైపుకి తిప్పి, ఈ పైన ఇంక కుట్లు కదలవు అండ్ మీరు ఊడపీకాలనుకున్నా కూడా రాదు. సో, అలా ఉంటాయి ఈ స్టిచెస్ అనేవి. సో, ఫినిషింగ్ బాగా వస్తుంది. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఎల్ షేప్. ఎల్ షేప్ అంటే డైరెక్ట్‌గా కిందకొచ్చేస్తారు అందరూ. సో, కిందకి రాకుండా పక్కకెళ్ళాలి. ఓకే. ఎల్ షేప్‌లో కుట్టుకుంటేనే సో, ఇది బాగుంటది. అండ్ సేమ్ రెండో వైపు కూడా ఇలాగే కుట్టేసి, ఔట్‌లైన్ స్టిచ్చింగ్ వేసేసి, సో, ఈ చిన్న చిన్న ముక్కలకు కూడా ఔట్‌లైన్ కుట్టాలి మళ్ళీ. సో, అప్పుడు ఈ కట్ వర్క్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇదెలా ఉందండి? కట్ వర్క్ హ్యాండ్ బావుందా? లేదంటే నెక్‌కి పెట్టిన మోడల్ బావుందా? సో, ఈ రెండిట్లో మీకేది నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ కట్ వర్క్ షేప్‌లో చాలా చాలా మోడల్స్ కుడుతున్నాను. సో, అవన్నీ కూడా మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్.